రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లో అల్పపీడన ద్రోణి మొదలైంది. ఈ రాజకీయ అల్పపీడన ద్రోణి తుఫానుగా మారొచ్చును. ఇది ఎప్పుడు ఏ తీరాన్ని దాటుతుందో దాని ప్రభావము భారతదేశం మీద మాత్రం ఖచ్చితంగా ఉండబోతోంది. ఇప్పుడు పాకిస్తాన్లోని అతిపెద్ద విషయం ఏమిటి? ధ్వంసమైపోయినటువంటి ఎయిర్ బేసెస్ కావు, కూలిపోతున్నటువంటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కాదు, అంతర్జాతీయంగా పోతున్నటువంటి పాకిస్తాన్ పరువు కాదు. పాకిస్తాన్ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి సైనికాధ్యక్షుడికి, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కి 2 ఏళ్ల ఎక్స్టెన్షన్ ఇవ్వాలా లేక 5 ఏళ్ల ఎక్స్టెన్షన్ ఇవ్వాలా? ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చట్టంలో ఒక 1954 నాటి పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్లో 2024లో ఒక సవరణ చేశారు. ఆ సవరణ ప్రకారము పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ యొక్క కాల పరిమితి, ఆయన పనిచేసే కాల పరిమితి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి పెంచారు. 3 సంవత్సరాల లెక్కలో ప్రస్తుతం ఉన్నటువంటి జనరల్ ఆసిం మునీర్ నవంబర్ 28, 2025న రాజీనామా చేయాలి. ఆయనకిప్పుడు 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇస్తే నవంబర్ 2027 వరకు ఉంటారు. ఇప్పటి నుంచి 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కనుక ఇచ్చినట్టయితే ఆయన 2030 నవంబర్ వరకు ఉంటారు. కాబట్టి 2 ఏళ్ల 3 ఏళ్ల, ఇప్పుడు ఇది వాళ్ళ ముందున్నటువంటి పెద్ద సమస్య. దీనిని చర్చించేందుకు ఇటీవల పాకిస్తాన్లోని మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ షరీఫ్ ఫ్యామిలీ, నవాజ్ షరీఫ్ మాజీ ప్రధానమంత్రి, 3 సార్లు మాజీ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి, షెబాజ్ షరీఫ్ ప్రస్తుత ప్రధానమంత్రి, నవాజ్ షరీఫ్ కూతురు ప్రస్తుతము అతిపెద్ద రాష్ట్రమైన పంజాబ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరియం నవాజ్, వీళ్ళు ముగ్గురు మర్రి హిల్స్లో సమావేశమయ్యారు. లాహోర్కి దగ్గరలో ఉంటుంది మర్రి హిల్స్, చాలా అద్భుతమైనటువంటి పర్యటన ప్రాంతం, ఇది చాలా టూరిజం స్పాట్. ఇది అక్కడ సమావేశమై వీళ్ళు ఆసిం మునీర్కి 2 ఏళ్ల లేక 5 ఏళ్ల, 5 ఏళ్ళు కనుక ఇస్తే 2030 వరకు ఈయనని మొయ్యాల్సిందే. రెండవది, ఈ కారణంగా అనేక మంది ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్స్కి ప్రమోషన్ల అవకాశాలు తగ్గిపోతాయి. వాళ్ళలో నిరాశ హతాశ పెరిగి అది ఎటైనా దారి తీయవచ్చును. రెండవది, నవాజ్ షరీఫ్కి ఆసిం మునీర్కి 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కాక 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇస్తే వీళ్ళ పదవీ కాలం పూర్తయిపోయిన తరువాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే ఉంటాడు. వీళ్ళకి సహకరిస్తాడా లేదా ఎటువంటి గ్యారంటీ లేదు. ఇటీవల ఆసిం మునీర్ అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతూ వాళ్ళ ప్రసంగంలో ఒక మాట చెప్పాడు. పాకిస్తాన్ ఎకానమీని బాగు చేయాలన్నట్టయితే 2035 వరకు మనం పరిశ్రమించాలి. నేను 2030 వరకు ఉంటాను ఖచ్చితంగా మీ సేవలో. ఆర్మీ చీఫ్ 2030 వరకు ఉంటాను అని చెప్పడం అర్థం ఏంటంటే, ఇస్తావా 2030 వరకు నేను ఎక్స్టెన్షన్ తీసుకుంటాను, లేకపోతే సైనిక తిరుగుబాటు చేసి నేను అధికారాన్ని హస్తగతం చేసుకుంటాను, లేకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ని బయటకు తీసుకొచ్చి ఆయనని ఏదో రకంగా ప్రధానమంత్రి చేసి షరీఫ్లను బద్మాషులుగా మార్చేస్తాను. ఈ 2 హెచ్చరికలు అందులో దాగున్నాయి. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ షరీఫ్ కుటుంబం కంగారులో ఉంది. 2 5 5 ఏళ్ల ఎక్స్టెన్షన్ ఇస్తే ఏం జరుగుతుంది? ఎందుకంటే నవాజ్ షరీఫ్ 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 4 ఆర్మీ చీఫ్లను నియమించాడు. పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్లను నియమించే అధికారము ప్రధానమంత్రికి ఉంటుంది. ప్రధానమంత్రి రికమెండ్ చేస్తారు, దేశ అధిపతి ప్రెసిడెంట్ దానికి అప్రూవల్ ఇస్తాడు. ఆ తర్వాత రాజ్యం అంతా కూడా ఆర్మీ చీఫ్ అవుతుంది. ఆర్మీ చీఫ్ ఎంపిక వరకు మాత్రమే ప్రధానమంత్రులకి పాత్ర ఉంటుంది. కానీ షరీఫ్ ఇప్పటి వరకు 5గురిని ఆర్మీ చీఫ్లుగా చేశారు. అందులో ఒకరు వాహిద్ ఖక్కర్, ఆయన పూర్తి అధికారాన్ని జనరల్ వాహిద్ ఖక్కర్ అధికారం తన చేతుల్లో ఉంచుకున్నాడు. నవాజ్ షరీఫ్ని డమ్మీగా చేశాడు. అప్పుడు ఆయన తరువాత ఆర్మీ చీఫ్గా చాలా ర్యాంకులలో చాలా కింద ఉన్నటువంటి, అంత పెద్దగా పేరు లేనటువంటి పర్వేజ్ ముషరఫ్కి ఇచ్చారు. పర్వేజ్ ముషరఫ్ మొదటికే మోసం తెచ్చి ఈయనని జైల్లో పెట్టి దేశం నుంచి
బహిష్కరించి సౌదీ అరేబియాకి పారిపోయేలా చేసి కార్గిల్ యుద్ధానికి కారకుడై 2007 వరకు పరిపాలించాడు. కాబట్టి షరీఫ్లకు మొదటికే మోసం తెచ్చినటువంటి వ్యక్తి. ఒకరోజు కోసము షరీఫ్ని తొలగించే ప్రయత్నంలో లెఫ్టినెంట్ జనరల్ జియావుద్దీన్ని ఒకరోజు ఆయన అపాయింట్ చేశారు. ఒకరోజు తర్వాత మళ్ళీ షరీఫే వచ్చారు. వచ్చిన తర్వాత జియావుద్దీన్ని కోర్ట్ మార్షల్ చేసి క్షమించి వదిలిపెట్టేశారు. రాహీల్ షరీఫ్ తరువాత 4వ ఆర్మీ చీఫ్. రాహీల్ షరీఫ్ చాలా బాగా పాలించాడని చెప్పవచ్చును. ఎందుకంటే ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నించిన ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే తన దారిన తాను వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఏమీ చేయలేదు. ఇది ఆయన ప్రత్యేకత. అయితే ఆయన కూడాను షరీఫ్ కన్నా దేశంలో పాపులర్ అయ్యాడు. అప్పట్లో లారీల వెనక ఆటోల వెనక కూడా రాహీల్ షరీఫ్ ఫోటో ఉండేది. రాహీల్ షరీఫ్ తర్వాత కమర్ జావేద్ బాజ్వా అని ఆర్మీ చీఫ్ చేశారు. కమర్ జావేద్ బాజ్వా కూడాను షరీఫ్ కన్నా పవర్ఫుల్ అయ్యాడు. కమర్ జావేద్ బాజ్వా సమయంలోనే ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ షరీఫ్ల రాజ్యం వచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన తరువాత ఆసిమ్ మునీర్ వచ్చారు. ఆసిమ్ మునీర్ ఇమ్రాన్ వ్యతిరేకి, అలాగని షరీఫ్ మద్దతుదారు కాదు. కాబట్టి ప్రస్తుతం పాకిస్తాన్లో ఒక త్రికోణం ఉంది. షరీఫ్, మునీర్, ఇమ్రాన్ ఖాన్. జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్కి ఇప్పటికీ ఎంతో కొంత పరపతి ఉంది. ప్రజల్లో ఓట్లు గనక నిష్పక్షపాతంగా జరిగితే ఆయన గెలిచే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే సైనిక తిరుగుబాటు చేసో ఇమ్రాన్ ఖాన్ని బయటకు తీసుకొచ్చో తనకి మొదటికే మోసం తెస్తారు. ఎక్స్టెన్షన్ ఇస్తే 5 ఏళ్ల పాటు తనని డమ్మీ చేసి ఆసిమ్ మునీర్ పరిపాలిస్తాడు. మొత్తం మీద ముందు నుయ్యి వెనక గొయ్యి. దీని ప్రభావం ఖచ్చితంగా భారతదేశం మీద ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం ఉన్నప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కశ్మీర్లోనో లేకపోతే ఇంకొక చోటో ఏదో ఒక పెద్ద బ్లాస్టో ఎటువంటి కార్యక్రమమో లేకపోతే ఏదైనా ఉగ్రవాద దాడో జరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో తనని తొలగించడానికి వీలు లేకుండా భారత్ పైన యుద్ధం కూడా ప్రకటించవచ్చును. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న సమయంలో జనరల్ని ఎవరు మార్చరు. కాబట్టి దీని ప్రభావము నేరుగా భారత్ మీద పడుతుంది. ఐఎస్ఐ కార్యకలాపాలు కానీ, దేశంలోని ఉగ్రవాద శక్తులు మాడ్యూల్స్ని యాక్టివేట్ చేయటం కానీ, బంగ్లాదేశ్, నేపాల్ల ద్వారా మనకి వెనక నుంచి మనపైన దాడులు జరిగేలా చేయటం కానీ, భారతదేశాన్ని చికాకు పరిచే ఇతరేతర ప్రయత్నాలు చేయటం కానీ జరుగుతుంది. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ అస్థిరత నవంబర్ నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ లోపు మళ్ళీ భారతదేశం మీద దీని ప్రత్యక్ష ప్రభావం పడినా కూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.